కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయాలని డిమాండ్ చేశారు రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు పాకాల శ్రీహరిరావు. ఇవాళ ఆయన నాయకత్వంలో పలు జిల్లాలకు చెందిన సమితి సచివాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా 5 ప్రధాన డిమాండ్లను మంత్రికి వివరించిన రైతు నాయకులు రానున్న అసెంబ్లీ సమావేశాన్ని వాటిపై తీర్మానాలు చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇన్ని రోజుల నుంచి ప్రేక్షక పాత్ర వహిస్తుంది. రైతుల గురించి ఏ రోజు కూడా రైతులు బాగుపడాలి ఆర్థికంగా ఒక నిర్ణయం కూడా తీసుకోలేదు. ఈరోజు మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి రానున్న అసెంబ్లీలో 5 రైతుల తరఫున 5 తీర్మానాలు ఏకగ్రీవంగా పాస్ చేసి కేంద్ర ప్రభుత్వం మీదకి పంపాలని చెప్పడం జరిగింది. మొదటిది, రైతులు పండించిన పంటకు స్వామినాథన్ సిఫారసుల ప్రకారము సాగుకు పెట్టిన పెట్టుబడికి 50% కలిపి ధర నిర్ణయిస్తున్నామని మోడీ గారు కేంద్ర ప్రభుత్వం పదే మొన్నటి వరకు చెప్పింది ఎలక్షన్స్లో. కానీ వాస్తవంగా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్వామినాథన్ సిఫారసుల ప్రకారము మన వరి పంటకు 5,076 రూపాయలు క్వింటల్కి ఇవ్వాలని చెప్పినప్పుడు పోయిన సంవత్సరము కేవలం 2,183 మాత్రమే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంటే క్వింటల్ వరి మీద 3,000 ధర తగ్గించి నిర్ణయించింది. అలాగే కందులకు 11,166 రూపాయలు క్వింటల్కి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం లెక్కలేసి రైతు సాగుకు పెట్టిన పెట్టుబడి, దాని కౌలు మరియు దానికి సగము 50% అదనంగా కలిపి 11,166 రూపాయలు కందులకు ఇవ్వాలని చెప్తే కేవలం 7,000 మాత్రమే కందులకు నిర్ణయించింది. అంటే ప్రతి పంట మీద ఒక 1,000 నుంచి 4,000 రూపాయలు తగ్గించుకుంటూ కేంద్ర ప్రభుత్వం ధరలు నిర్ణయించడంతో రైతు కోలుకోలేకపోతున్నాడు. రైతులు బాగుపడాలంటే రైతుకు స్వామినాథన్ సిఫారసుల ప్రకారం రేట్ ఇస్తున్నా అని చెప్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం న్యాయంగా కూడా స్వామినాథన్ సిఫారసుల ప్రకారం ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడే రైతులు బాగుపడతారు. అంతవరకు రైతులకు ఎన్ని రుణమాఫీలు చేసినా, ఎన్ని రైతు భరోసాలు ఇచ్చినా మళ్ళీ ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంటుందని చెప్పి ఆ తీర్మానం పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని చెప్పారు. రెండోది ఏంటంటే ప్రకటించిన ఎంఎస్పీకి చట్టబద్ధత కూడా కల్పించాలి. చట్టబద్ధత కల్పించినప్పుడు ఎంఎస్పీ ప్రకటించడం అనవసరం. అసలు మార్కెట్లో ఏ రేట్ ఉంటే ఆ రేట్ అమ్ముకున్నప్పుడు ఎంఎస్పీ చట్టబద్ధత లేనప్పుడు ఎంఎస్పీ ప్రకటించినట్టే లెక్క. కాబట్టి చట్టబద్ధత ఉండాలి. అంతేకాకుండా రైతుకు పంటల నష్టం జరుగుతుంది. విపరీతంగా లక్షలాది ఎకరాలు పూర్తిగా దెబ్బతింటూ పెట్టుబడి పెట్టాక రైతుకు పంట నష్టం జరిగిందంటే 30 రోజుల లోపల జరిగిన నష్టానికి తక్కువ రాకుండా నష్టపరిహారం చెల్లించే విధంగా పంటల బీమా అమలు చేయాలి అని తీర్మానం రాష్ట్ర ప్రభుత్వం చేసి కేంద్ర ప్రభుత్వం పంపాలని చెప్పినాము. ఇంతేకాకుండా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని సంబంధిత రైతు 50% ఖర్చు భరించే విధంగా వ్యవసాయ అన్ని పనులకు అనుసంధానం చేయాలి. ఇది 4వ తీర్మానం చేయాలని చెప్పినాం. 5వది ఆఖరిది పెద్దది ఏంటంటే ప్రతి రైతు కూడా ప్రైవేట్ అప్పుల పాలే నెల ఒక్కంటికి 2 నుంచి 3 రూపాయల వడ్డీ, అంటే 2 లక్షల అప్పు మీద 50 నుంచి 70 రూపాయల వడ్డీ కడుతూ దినదిన గణనంగా బ్రతుకుతున్నారు. ఇది తరతరాలుగా వడ్డీలు కడుతూ వాళ్ళ సంపాదన మొత్తం వడ్డీలకే వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతుకు పంట రుణాలకు అదనంగా 3 లక్షల వరకు ప్రత్యేక బ్యాంకుల ద్వారా ప్రత్యేక రుణ సౌకర్యం కల్పించాలి. బ్యాంకుల నుంచి రుణం ఇచ్చినట్టయితే రైతుకు 2 లక్షల మీద 20,000 వడ్డీ అవుతుంది. బయట అయినా 50,000 70,000 కడుతుంది. కాబట్టి రైతు బతికే అవకాశం ఉంది. ఈ 5 తీర్మానాలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అసెంబ్లీలో చేసి ఏకగ్రీవ తీర్మానాలు చేసి పంపాలి. ఇది చేసినట్టయితే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది. మేము రైతు నాయకులాగా అన్ని రాష్ట్రాలు కూడా తిరిగి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను కూడా ఇలాగే ఏకగ్రీవ తీర్మానాలు చేసి మీరు కూడా పంపండి. రైతులను దేశవ్యాప్తంగా రైతులందరం ఏకమై మన సమస్యలను మనం పరిష్కరించమని కేంద్ర ప్రభుత్వం మనం కోరకపోతే మనం ఇట్లే ఉంటాం. రాష్ట్ర ప్రభుత్వం ఎంత చేసినా మన సమస్యలు తీరే కాబట్టి కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి, రైతులతో చర్చలు జరపాలి. ఇప్పుడు మేము చెప్పిన 5 తీర్మానాలు రాష్ట్ర ప్రభుత్వం పంపుతుందని మేము